సినిమా ఎప్పటికీ మర్చిపోతామా? అమ్మో, కమల్ హాసన్ ని ఏంటి అలా సుప్రీం యాస్మిన్ విలన్ లా చూపించారు? అమితాబ్ బచ్చన్ ని అశ్వత్థామలా, అమ్మో మన ప్రభాస్ నైతే ఏకంగా బౌంటీ కలెక్టర్ భైరవ, ఇంకా సుమతి, ఇలా అందరూ సూపర్ గా చేసి ఏంటి మన ఫ్యూచర్ ఇలా ఉంటుందా అని అనిపించేలా చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ జరుగుతుందని తెలుసు కదా. అయితే అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ బయటకి వచ్చింది. మరో బిగ్ సర్ప్రైజ్, కల్కి యూనివర్స్ ను మరింత విస్తరించే ప్లాన్ లో నాగ్ అశ్విన్ అనే టాక్ బయటకి వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్ కు కొత్త నిర్వచనం చెప్పిన చిత్రాల్లో కల్కి ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఊహాశక్తితో రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. పురాణాలు, భవిష్యత్తు, ఆధునిక సాంకేతికత, విజువల్ ఎఫెక్ట్స్, ఇలా ఎన్నో అంశాలను ఒకే కథలో అద్భుతంగా మేళవిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సినిమా ముగిసే సమయానికి కథను మరో ఆసక్తికరమైన మలుపులో వదిలేయడంతో ఇప్పుడు అందరి చూపు కల్కి పార్ట్ 2 పైనే ఉంది. ప్రస్తుతం రెండో భాగం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా విడుదలయ్యేలోపు ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని అందించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా కల్కి సినిమాటిక్ యూనివర్స్ ను మరింత విస్తరించేలా 2 ప్రత్యేక వెబ్ సిరీస్లను రూపొందించే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ 2 వెబ్ సిరీస్లు కల్కి ప్రపంచాన్ని మరింత లోతుగా ప్రేక్షకులకు పరిచయం చేసే విధంగా రూపొందిస్తున్నారట. సినిమాలో కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన కీలక పాత్రల గతాన్ని ఈ సిరీస్ల ద్వారా వివరించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో రెండో భాగం చూసే ముందు ప్రేక్షకులకు కథపై మరింత స్పష్టత వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ వెబ్ సిరీస్లలో ఒకటి సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన దుల్కర్ సల్మాన్ పాత్రకు సంబంధించిన గత కథ ఆధారంగా ఉండబోతోందనే ప్రచారం సాగుతోంది. మొదటి భాగంలో ఆయన పాత్ర చాలా తక్కువ సమయం మాత్రమే కనిపించినా ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపించింది. అయితే ఆ పాత్ర అసలు నేపథ్యం ఏంటి, అతని ప్రయాణం ఎలా ప్రారంభమైంది, కల్కి ప్రపంచంతో అతనికి ఉన్న సంబంధం ఏంటి వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వెబ్ సిరీస్ లో ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రెండో వెబ్ సిరీస్ కథలో అత్యంత కీలకమైన సుమతి పాత్ర చుట్టూ తిరిగే అవకాశం ఉందని సమాచారం. మొదటి భాగంలో ఈ పాత్ర కథకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే ఆమె గతం గురించి ప్రేక్షకులకు పెద్దగా వివరాలు తెలియలేదు. అందుకే ఆమె జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఆ పాత్ర ప్రయాణం, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్కి పార్ట్ 2లో సుమతి పాత్రలో సాయి పల్లవి కనిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికార ధృవీకరణ లేదు. అయినప్పటికీ ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే కొత్త నటిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి వెబ్ సిరీస్ లో ఉపయోగపడే అవకాశం ఉందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ 2 వెబ్ సిరీస్లలో ఒక్కోటి సుమారు గంట నిడివితో ఉండే అవకాశం ఉందట. కథను అనవసరంగా సాగదీయకుండా ముఖ్యమైన అంశాలను మాత్రమే చూపించేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథలోని కీలక పాత్రల భావోద్వేగాలు, వారి ప్రయాణం, రెండో భాగానికి అవసరమైన నేపథ్యాన్ని ఈ సిరీస్ల ద్వారా వివరించాలనే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఈ వెబ్ సిరీస్లు ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో రెండో భాగం విడుదలకు ముందే అభిమానులు ఓటీటీ ద్వారా కల్కి ప్రపంచంలోకి మరోసారి అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. నాగ్ అశ్విన్ కథలను రూపొందించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సినిమా తీస్తే అందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. చిన్న పాత్రలా కనిపించినా తర్వాత కథలో అది కీలకంగా మారుతుంది. అందుకే ఇప్పుడు వినిపిస్తున్న వెబ్ సిరీస్ల వార్త కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కథలో మిగిలిపోయిన సందేహాలకు సమాధానాలు ఇక్కడ లభించే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ లభిస్తోంది.
ఒకే కథలోని వివిధ పాత్రలను విడివిడిగా వెబ్ సిరీస్లు లేదా సినిమాల రూపంలో చూపిస్తూ ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి మరింతగా తీసుకెళ్తున్నారు. హాలీవుడ్ లో ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదే తరహాలో భారతీయ సినిమాల్లో కూడా ఇలాంటి ప్రయోగాలు పెరుగుతున్నాయి. కల్కి కూడా అలాంటి పెద్ద యూనివర్స్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి భాగం చివరిలో కథను ఆసక్తికరంగా ముగించిన నాగశ్విన్ రెండో భాగంలో మరిన్ని సర్ప్రైజ్లు సిద్ధం చేస్తున్నారని అభిమానులు నమ్ముతున్నారు. అలాంటి సమయంలో ఈ వెబ్ సిరీస్లు నిజంగా వస్తే రెండో భాగంపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కథలోని ప్రధాన పాత్రలను ప్రేక్షకులు మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్లపై వస్తున్న సమాచారం అంతా అధికారికంగా ధృవీకరించబడలేదు. అయినప్పటికీ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం అభిమానుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తుంది. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కల్కి 2898 ADతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన నాగశ్విన్ ఇప్పుడు కల్కి సినిమాటిక్ యూనివర్స్ ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఈ ప్రచారం నిజమైతే కల్కి పార్ట్ 2 విడుదలకు ముందే అభిమానులకు మరో భారీ సినీ అనుభూతి దక్కడం ఖాయమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది.